కానీ నువ్వు నాకన్నా ఒక ఆకు ఎక్కువ చదివావు రోయ్. ఆ ఆస్తిలో కొంచెం కూడా బయటికి పోకూడదని నువ్వు ఆలోచిస్తున్నావా? ఏదైతేనే బావ ఆస్తి మొత్తం మన చేతికి వస్తే చాలు. అయితే అరుణ్ బాబా బయట సంబంధాలు చూసే లోపు నువ్వు ఇప్పుడే వెళ్ళి సీతను నాకిచ్చి పెళ్లి చేయమని అడుగునానా? డేయ్, నువ్వు సీతని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావని తెలిస్తే నీ పెళ్లికి అరుణ్ ఎందుకు అడ్డుపడతాడు? నిజమా నాన్నా? దాంట్లో ఎందుకురా నీకు డౌటు? తన బావమర్దికే సీతనిచ్చి పెళ్లి చేస్తున్నానని అరుణ్ సంతోషపడతాడు కదరా. అవునరా? నేను ఇప్పుడే వెళ్ళి నీ పెళ్లి గురించి అన్ని విషయాలు మాట్లాడి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకుని మరీ వస్తాను. సంతోషమేగా? అల్లుడు అల్లుడు ఆఫీస్కి బయలుదేరా? అవును మావయ్య. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను కొంచెం అర్జెంట్ గా బయలుదేరుతా. ఇది అలాంటిదే. సరే చెప్పండి. మన మూర్తి కూడా పెళ్లిడికి వచ్చాడు. వాడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. మంచి విషయమేగా. వెంటనే అమ్మాయిని చూడండి, పెళ్లి చేసేద్దాం. అమ్మాయిని వాడే చూసుకున్నాడు. అవునా? ఎవరు? మన సీత. మన సీతే అల్లుడు. ఇలా చూడు బాబు, బావ ఆస్తి మొత్తం అమ్మాయికి రాసిస్తానని చెప్పిన దాన్ని బట్టి ఆ ఆస్తికి ఆశపడి ఈ నిర్ణయాన్ని వాడు తీసుకోలేదు. ఆ సీత ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాడు అమ్మాయి అంటే పడి చస్తున్నాడు అల్లుడు. సీతకి అబ్బాయిని చూసే విషయం బావ నీకే అప్పచెప్పాడు. అందుకే మూర్తికి త్వరగా నువ్వే దగ్గరుండి పెళ్లి చేయాలి. మూర్తికి ఇంకో మంచి అమ్మాయిని చూద్దాం. సీత వద్దు. ఎందుకల్లుడు? తను సీతనే చేసుకుంటా అంటున్నాడు. మూర్తి ఆశపడుతున్నాడని ఒక అనాథనిచ్చి పెళ్లి చేస్తామా ఏంటి? వాళ్ళిద్దరికి మ్యాచ్ అవ్వద్దా? మీరు ఇంకో అమ్మాయిని చూడండి. అల్లుడు అల్లుడు, నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరుతాను.